ఎవరికైనా ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా ఇల్లు వచ్చినాయా? రాలే అంటున్నారు అందరూ. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చారు, 420 వాగ్దానాలు చేశారు. ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు పూర్తి చేయనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక్క గ్యారంటీ కూడా అమలు పరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అడుగుతా ఉన్నది, బీఆర్ఎస్ వారిని ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు? ప్రభుత్వం మీది, 100 రోజుల్లో వారిని జైలుకి పంపిస్తా అన్నారు. 2.5 సంవత్సరాలైంది. కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు స్నేహబంధం ఉన్నది. ఆ స్నేహబంధం వల్లనే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కూడా దర్యాప్తు కుంటి నడక నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కాళేశ్వరంలో కూడా ఈరోజు కొంత భాగం మాత్రమే దానిపైన విచారణ జరుపుతూ ఉన్నారు. కాళేశ్వరంలో జరిగినటువంటి కుంభకోణం మీద అవినీతి మీద జరగట్లేదు. ఏదైనా మాట్లాడితే సిబిఐకి ఇచ్చేసామన్నారు. సిబిఐకు ఇచ్చింది కాళేశ్వరంలో అవినీతిని కాదు, ఒక డ్యాంలో కొన్ని బ్యారేజెస్లో 3 బ్యారేజ్లో జరిగినటువంటి ఒక నాణ్యత గురించి ఇచ్చారు, కానీ అవినీతి గురించి ఇవ్వట్లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను, మీకు దమ్ముంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని సిబిఐ గొప్ప చెప్పండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం, మీరు చిత్తశుద్ధి ఉందని చెప్పి. ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ చేయరు, కాళేశ్వరంలో అరెస్ట్ చేయరు, ఫార్ములా రేసింగ్లో అరెస్ట్ చేయరు. చెయ్యక వాళ్ళు చేసే పని మీరు చేస్తున్నారు. బొగ్గుల్లో కుంభకోణం, సిమెంటులో కుంభకోణం, రోడ్లలో కుంభకోణం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం. 40% కమిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ కాంట్రాక్టర్ల కోసం పార్టీ ఇది. ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ కోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం కమిషన్ల కోసం పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ 40% కమిషన్ ప్రభుత్వంగా తయారైంది. అవినీతి అంతం చేయాలన్నా, అవినీతి రహితమైన పాలన కావాలన్నా, అవినీతి రహితమైన మున్సిపాలిటీ కావాలన్నా బీజేపీని గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ కోరుతూ, మరి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, మా అభ్యర్థులందరినీ కూడా ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ గెలిపించే చైర్మన్గా బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. నేను మీ అమ్మడి ఉంటాను. మా రగన్నతో ఉండి మోదీ గారితో మాట్లాడి ఈ పురపాలక సంఘాన్ని, ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా మీకు వాగ్దానం చేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి బీజేపీకి ఓటేయండి, కమలం పువ్వుకు ఓటేయండి, అభివృద్ధిని గెలిపించండి. తెలంగాణని రక్షించుకుందాం. సేవ్ తెలంగాణ. తెలంగాణను రక్షించుకోవాలంటే కేవలం బీజేపీ మాత్రమే రక్షించదు. సో కాబట్టి మనం తెలంగాణని రక్షించుకోవటానికి, మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీకి ఓటేయండి, కమలం ఓటేసి గెలిపించని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతకి జై. జై శ్రీరామ్.